భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయాయ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురుదేవా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. ఏం మేలుకొల్పులు చెప్పల్లా? హలో చెప్పు యాదవ్ చెప్పు. రండి గురు పుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. రండి మనమందరమా ఖండ గురుని పూజ చేసి రెండార్ల భావమెరిగి మొండి మాయను జెండుదాము. రండి గురు పుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. వచ్చిపోయే బాట కాదండి గురు కరుణ చేత చచ్చిపోతే మరల రామండి. అచ్చమైన పూర్ణబోధదిచ్చినాడు దేశికుడు దిచ్చుతనము లేక విని హెచ్చనెరుక నిత్యదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. నీటి బుగ్గ వంటి తనువులు ఎన్నాళ్ళు ఉన్న కాటికే గుమంటి దొంతులు. ఏటికి ఈ మొద్దు నిద్ర సూటిగా మేల్కొని వారధి దాటి మేటి గురుని జేరి గోట భ్రమల మీటుదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. వాదముల కందరానిది పరిపూర్ణ బోధ సాధనలు ఏమి లేనిది. లేదు ఎరుకకు మూలము కాదు పరిపూర్ణమనుచు. లేదు ఎరుకకు మూలము కాదు పరిపూర్ణమనుచు. బోధ చేయు గురునికి ఇప్పుడే మోదముతో మ్రొక్కుదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. అన్న ఎరుక పుట్టలేదన్నా పుట్టినదంటే ఎన్నగాను ఏడలేదన్నా. తిన్నగాను కలలో జగము గన్న చందమాజనిది సున్నాయని జెండా ఎత్తి అనలారాడుదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. ఉడమిలో శ్రీ వెంకటేశుని ప్రియ శిష్యుడైన వాడపల్లి యాగదాసుని జాడ నెరిగే గూడి మనము జోడు లేని దాన్ని తెలిసి ఏడలేని ఎరుక చేత వీడి కృతిని వాడుదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. అంతేనా ఏమన్నానల్లా? అంతే అంతే చాలు. మీట్ పెట్టి వాళ్ళంతా పద్మావతమ్మ మీట్ పెట్టి చూసండి. మీట్ లేదు చూడమ్మా. రమేష్
జై శ్రీ సద్గురు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణు ఆనంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి భక్త మండలికి జై జై గురు. మీట్ పెట్టుకోండి. మీట్ రమేష్, అరుంధతమ్మయ్య మీట్ పెట్టుకోమ్మయ్య. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఇది ముఖ్యమైన శ్లోకం. ఇది ఈ దక్షిణామూర్తి శ్లోకాల్లో ముఖ్యమైన శ్లోకం. ఈశ్వరో గురురాత్మేతి, కాబట్టి గురువులందరికీ కూడా ఆత్మస్వరూపుడు ఎవరు అంటే, గురువులందరికీ కూడా ఆత్మస్వరూపుడు ఎవరు అంటే ఈశ్వరుడు. రూపభేదములు గురువుకు లేవు. రూపభేదాలు గురువుకు లేవు. నీవు శరీరాన్ని పట్టుకున్నావా, నీవు శరీరంతో ఉన్నావా ఉంటే, లేక దక్షిణామూర్తిని పట్టుకున్నావా అనేది ముఖ్యం. నువ్వు శరీరంతో ఉన్నావా, అశరీరిగా ఉన్నావా? దక్షిణామూర్తిని పట్టుకొని ఉంటే ఆ శరీర స్వరూపమై ఉంటావు. నీవు శరీరాన్ని పట్టుకున్నావా లేక దక్షిణామూర్తిని పట్టుకున్నావా అనేది ముఖ్యం. నీవు నామరూపాలతో ఉన్నావు కాబట్టి గురువును కూడా నామరూపాలతో భావించి ఆ నామరూపాలనే పట్టుకున్నావు. నువ్వు నామరూపాలతో ఉన్నావు కాబట్టి గురువును కూడా నామరూపాలతో, శ్రీ పూర్ణానంద పుల్లయారులు అని భావన చెందుతా ఉన్నావు. నువ్వు నామరూపాలతో ఉన్నావు కాబట్టి ఆ గురువును కూడా నామరూపాలతో, ఆ రూపాన్ని చూసి, ఆ నామాన్ని, ఆ పేరును చూసి స్మరిస్తా ఉన్నావు. ఆ భావన, ఆ నామరూపాలతో భావించి ఆ నామరూపాలనే పట్టుకున్నావు. అలా పట్టుకుంటే ప్రయోజనం సిద్ధించదు. అలా పట్టుకుంటే ప్రయోజనం సిద్ధించదు. నా గురువు దక్షిణామూర్తి స్వరూపము అనే భావన, చైతన్య స్వరూపమైనటువంటి సద్గురుమూర్తిని, ఆ అఖండ గురుమూర్తిని ఆ లక్ష్యంతోనే చూడాలి. అందుకే సహస్రనామాలు మనం చెప్తాం. సర్వము సద్గురు స్వరూపమే. 108 నామాలతో మనం ఉచ్చరించినా ఆ ఏకస్థితి అయినటువంటి ఒక సద్గురు స్వరూపమే. అలా పట్టుకుంటే ప్రయోజనమే ఉండదు, నువ్వు నామరూపాలతో పట్టుకుంటే అని స్పష్టంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే అంటే ఈశ్వరో గురు ఆత్మేతి అనేటువంటి రీతిగా, ఈశ్వరో గురు ఆత్మేతి అంటే మూర్తివంతమైనటువంటి భేదములతో చూడరాదు. ఈ శరీరం, ఆకారంతో చూస్తే తెలియబడదు. మూర్తి అంటే విగ్రహం, ఆకారం. అంటే ఆ మూర్తివంతమైనటువంటి భేదములతో చూడరాదు, విచారించరాదు కూడా. విభజించుటకు వీలు లేనిది ఏదో అదే గురువు అంటే. విభజించేదానికి వీలు ఏందైతే లేదో, విభజించుటకు వీలు ఏ విధంగా లేదో అదే గురువు అంటే. అవిభాజ్యం ఏదైతే ఉందో, అవిభాజ్యం అయితే ఏదైతే ఉందో దాని పేరే ఈశ్వరుడు. దేన్ని విభజించరానటువంటిది ఆ ఈశ్వర స్వరూపం. ఎందుకని అంటే వ్యోమవత్ వ్యాప్త దేహాయ అంటే ఆయన వ్యోమంగా వ్యాపించి ఉన్నాడు. ఆ ఈశ్వర స్వరూపము ఎట్లా ఉంది అంటే వ్యోమంగా వ్యాపించి ఉన్నాడు. వ్యోమం అంటే ఏమి? అంతరిక్షం, బయలు. ఇది పరిపూర్ణ బయలని భావించకూడదు. అంతరిక్షం ఒక స్థానం, దీనికి వ్యోమానికి ఒక స్థానం అనేది ఉంది.
బయలుకైతే పరిపూర్ణ బయలుకు ఒక స్థానం అనేది లేదు. ఇది వ్యోమం అంటే అంతరిక్షం, బయలు. ఏ అంతరిక్షమైతే, ఏ బయలైతే ములుగుర్చ సందు లేకుండా వ్యాపకమై ఉన్నదో, వాక్యాలైతే అట్లే వస్తాయి వీటికి. ఈ బయలుకైతే నిర్మలమై, నిశ్చలమై, నిత్యమై, నిరాకారమై, ఇవన్నీ ఇట్లే వస్తాయి. ములుగుర్చ కూడా సందు లేకుండా అది నిండి ఉంది వ్యోమం. వ్యోమాతీతము బయలు పరిపూర్ణం, వ్యోమాతీతం. కానీ దీన్ని ఆ విధంగానే ఇది ఏమి, ఇది ఆత్మబోధే. ఆత్మాతీత స్థితికి కుదిరించి తెలియపరుస్తా ఉన్నారు, అనుసంధానం చేసి చెప్తా ఉన్నారు. ఏ అంతరిక్షమైతే, ఏ బయలైతే ములుగుర్చ సందు లేక వ్యాపకమై ఉన్నదో అట్టి బయలునందు ఉన్న విశ్వం ఎంత? అట్టి బయలునందు ఉన్న విశ్వం ఎంత అంటే ఒక బిందువుగా ఉన్నది. ఆ విశ్వము ఒక బిందువుగా ఉంది అంటే పరిపూర్ణ పరబయలు, ముళ్ళు గుచ్చుకోకుండా సందు లేకోకుండా కలిగి ఉందే ఆ పరిపూర్ణ పరబయలు యందు ఉన్న విశ్వం ఎంత అంటే ఒక బిందువు ఉన్నది, బిందువుగా ఉంది. బిందువు అంటే ఇట్లా ఒక తొడికి రాలినంత స్థితిగా ఒక ఘటముగా ఉంది. మరలా ఆ విశ్వములో నీదాకా వచ్చావు. ఆ విశ్వములో ఒక విశ్వమే ఒక ఘటంలా ఉంది. ఆ ఘటంలో మళ్ళా నీవు నీ దాకా వచ్చావు. ఆ విశ్వంలో నీ దాకా వచ్చావు. ఎంతుంది? ఇంకా నీవెంతో. అన్నీ బిందువులే, అన్నీ బిందువులే. బిందువులన్నీ కలిపితే ఒక సింధువు. ఈ బిందువులన్నీ కలిపితే ఒక సింధువు, ఒక సముద్రం. కానీ అంతరిక్షం అనే బయలులో ఈ సముద్రం ఎంత? అంతరిక్షం అనేటువంటి బయలు ఈ సముద్రం ఎంత అంటే మరలా ఒక బిందువు. ఈ సముద్రము అంతరిక్షమైనటువంటి బయలులో మరలా ఒక బిందువు. అలాగే ప్రకాశములు వెదజల్లుతున్నటువంటి సమస్తము, ఈ ప్రకాశము వెదజల్లుతా ఉందే 7 వర్ణముల చేత. ఈ సమస్తము ప్రకాశములు వెదజల్లుతున్నటువంటి సమస్తము ఈ విశ్వములో ప్రకాశిస్తున్నట్లుగా కనబడుతున్నదంతా కలిపితే ఏమైంది? ఒక ప్రకాశ బిందువు అయింది. ఇప్పుడు 7 వర్ణములుగా సూర్యుడు ఉదయిస్తే ఏమైతా ఉంది? ఒక ప్రకాశ బిందువే అవుతా ఉంది. అట్లా ఈ విశ్వంలో ప్రకాశిస్తున్నటువంటి కనబడుతున్నటువంటిదంతా కూడా కలిపితే ఏమైతా ఉంది? ఒక ప్రకాశ బిందువు అయింది. అలాగే దాని చుట్టూ వ్యాపించి ఉన్న చీకటి ఉంది. ఒక ప్రకాశం చుట్టూ మళ్ళా వ్యాపించి ఉన్నటువంటి చీకటి కూడా ఉంది. చీకటి ఉండబట్టే ప్రకాశం, ప్రకాశం ఉండబట్టే చీకటి. చీకటి ఉండబట్టే ప్రకాశము, ప్రకాశం ఉండబట్టే చీకటి కదా, ఏకమయ్యే ఉంది. దాని యందు ఏకప్రకాశంగా వచ్చినటువంటిది అనేక ప్రకాశాలు ఏకమై ఒక ప్రకాశంగా తెలియబడి దాని చుట్టూ కూడా తర్వాత చీకటి అనేది ఉంది. చీకటి ఉంది కాబట్టి ఇది ప్రకాశం అని తెలియబడతా ఉంది, ప్రకాశం ఉంది కాబట్టి ఇది చీకటి అని తెలియబడతా ఉంది. ఇటు ద్వంద్వభావము రెండు కలిగి ఉంది. మరి ఆ చీకటి అంతా ఏమిటి? అది విమర్శ బిందువు. ఆ చీకటి అంతా ఏమిటి అంటే విమర్శ బిందువు. ఈ ప్రకాశ బిందువు ఆ విమర్శ బిందువు కలిస్తే సంవిత్ బిందువు. ఈ ప్రకాశ బిందువు ప్రకాశించేటువంటి బిందువు చూడు, అనేకమైనటువంటి ప్రకాశాలుగా ఏకమై వచ్చిండేటువంటిది ఒక ప్రకాశమే అయింది. ఆ ఒక ప్రకాశం చుట్టుపక్కల ఉందా ఒకటే అంతా అంటే లేదు, దాని చుట్టుపక్కల చీకటి ఉంది. మరి ఆ చీకటి ఈ బిందువు, ఈ ప్రకాశ బిందువు. దీన్ని బాగా విమర్శ, దీన్ని చీకటి అంతా ఏమిటిది అంటే విమర్శ బిందువు. ఈ ప్రకాశ బిందువు ఆ విమర్శ బిందువు కలిస్తే రెండు
సంవిత్ బిందువు ఏకస్థితిగా ఉన్నాయి. చీకటి వెలుతురు, చీకటి వెలుతురు. ఇదే బిందుత్రయం అంటే. అక్కడ ప్రకాశించేటువంటిది అనేకంగా వచ్చి మళ్ళా ప్రకాశించే ఏక బిందువు, తర్వాత ఈ విమర్శ బిందువు అంటే చీకటి. ఈ మూడు బిందుత్రయం అంటే. ఇదే ప్రథమ త్రిపుట్ అంటే. మొట్టమొదటి త్రిపుటి ఇదే. విమర్శ బిందువు, ప్రకాశ బిందువు, సంవిత్ బిందువు, రెండు కలిపితే సంవిత్ బిందువు. ఇదే మొట్టమొదటి త్రిపుటి. ఆ త్రిపుటి వల్లనే అనేక త్రిపుటులు ఏర్పడినాయి. ఇంకా దృక్కు, ద్రష్ట, దృశ్యము, ఇట్లా అనేక త్రిపుటులు. నాద బిందు కలలతో బిందుత్రయం ఏర్పడినాకే నాద బిందు కలలతో బిందుత్రయము, ఈ మూడు బిందువులు ఏర్పడినాకే బిందు మధ్యమునందు నాదం ఏర్పడింది. మళ్ళీ పాలతో తెచ్చిన ఇంటి పెట్టించుకుంటావు. బిందు మధ్యమ స్వామి మీట్లో నాద బిందు కలలతో బిందుత్రయము అంటే ఈ మూడు ఏర్పడినాయి. ప్రథమ బిందువు ఏది? విమర్శ బిందువు, ప్రకాశ బిందువు, సంవిత్ బిందువు. ఈ ప్రథమ త్రిపుటది. ప్రథమ త్రిపుటి అయిన తర్వాత ఏది? నాద బిందు కలలతో బిందుత్రయం ఏర్పడినాకే మళ్ళా తర్వాత బిందు మధ్యమునందు నాదం ఏర్పడింది. బిందు మధ్యే అనే విషయం వస్తుంది. బిందు మధ్యే అదే అది బిందు మధ్యమే, బిందు మధ్యమునందే నాదం ఏర్పడుతుంది. ఈ రకంగా నాద బిందు కలల ద్వారా ఇది వ్యక్తమైంది. అకార ఉకార మకారముల చేత ఓంకార రూపమై నాదమైంది. ఆ నాద బిందు కలల ద్వారా ఇది వ్యక్తమైంది. అదే వ్యోమము. అదే వ్యోమము. దీనికి మూలం చెప్పా దీంట్లో. అదే వ్యోమము. వ్యోమవత్ వ్యాప్త దేహాయ. ఆ వ్యోమం నుంచినే అంటే ఆ దక్షిణామూర్తి అయినటువంటి గురువు ఎటువంటి వారు అంటే ఆయన ఆ వ్యోమమే. ఆ దక్షిణామూర్తి ఆయన ఆ వ్యోమమే, ఆ బయలే, ఆ పరబ్రహ్మమే, ఆ పరశివుడే. దక్షిణామూర్తి స్వరూపం అంతా ఆయనే. వీటికి వ్యోమం. దీన్ని పరిపూర్ణంగా భావించేదానికంటే వ్యోమాతీతము పరిపూర్ణం, వ్యోమము కానిది. అది గుర్తుపెట్టుకొని భావించాల మనం. అందుకని మూర్తిమంతముగా దక్షిణ మేకల సేవ స్వామికి ఫోన్ చేశాడు. అన్నయ్యకు టవర్ ఏడైనా ఉందో లేదో. ఎంగట్రామకి రాలేనాడు స్వామి, ఫోన్ చేసిండే. అదే అన్నయ్యకు టవర్ ఉంటే చూసుకో అంటే లేదంటే ఏమన్నట్లా నిద్రలో వాలింటాడో. ఇప్పుడు అన్నయ్యకి టవర్ లేకుంటే ఎవరికైనా పడకూడదు ఒకరికొకరికి.
ఆ, టవర్ లేకనే 23 మంది అయినారు ఈ పొద్దు. అలా అన్నయ్య కలుపుకునే దానికైనా కొంచెం అట్లా వర్షం వస్తా మాడం ఉంది కాబట్టి ఉంటుంది. జరిగే అట్లా కాదు, ఎవరి టవర్ లేకుంటే వాళ్ళది వినపడదు అంతే. అన్నయ్యకి టవర్ లేకుంటే అందరికీ వినపడదు, మొత్తం కట్ అయ్యి. అట్లా ఏం లే అన్నయ్య పూర్తి కట్టయినా మనకు మళ్ళా పని జరుగుతుంది కనెక్షన్ ఇచ్చిన తర్వాత. వర్షం బాగా తగ్గిందా అన్న సంజీవపన్న మీకల్లా? ఇప్పుడు ఏం లే మళ్ళా ఏమంటో రకంగా పడి నిలుస్తాం. రికార్డు కాసేపు. ఎందుకుదాన్ని ఆ. అందరికీ తెలుస్తుంది, మనకు ఆనొచ్చింది లేదు కూడా. నాద బిందు కళలతో బిందుత్రయము ఏర్పడినాకే బిందు మధ్యమునందు నాదం ఏర్పడింది. ఈ రకంగా నాద బిందు కళల ద్వారా ఇది వ్యక్తమైంది. అదే వ్యోమం. వ్యోమవత్ వ్యాప్తదేహాయ వ్యోమవత్ వ్యాప్తదేహాయ అంటే ఆ దక్షిణామూర్తి అయినటువంటి గురువు ఎటువంటి వారు? ఆయన ఆ వ్యోమమే, ఆ బయలే, ఆ పరబ్రహ్మమే, ఆ పరశివుడే. అందుకని మూర్తిమంతముగా దక్షిణామూర్తిని చిత్రించవలసి వచ్చినప్పుడు, ఒక ఆకారంగా దక్షిణామూర్తిని చిత్రించవలసి వచ్చినప్పుడు, అంటే ఆ ఆకారాన్ని వ్రాయవలసి వచ్చినప్పుడు, చిత్రంగా అంటే రూపకంగా రాయాల్సి వచ్చినప్పుడు శివుడనే ఆకార రూపంతో చిత్రించడం అలవాటైంది. శివుడనే ఆకార రూపంతో చిత్రించడం అది అలవాటైంది సహజంగా. కరెంట్ పోయింది. నిజానికి ఆయన రూపం ఎటువంటిదట? ఆ దక్షిణామూర్తి యొక్క రూపం నిజానికి ఎటువంటిది అంటే వ్యోమవత్ దక్షిణామూర్తయే నమః అంటే మరలా నమః అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి వశవర్తి ఉండాలి? ఇప్పుడు ఎవరికి వశవర్తి ఉండాలి అంటే దక్షిణామూర్తికి వశవర్తి ఉండాలి. నమః అంటే నీ రూపం నేను దాల్చి ఉంటాను. అదే నమక్ చమకములు చెప్పారు కదా. నమః అంటే నీ స్వరూపము నేను దాల్చి ఉంటాను అని. ఆ అంతరిక్షం వలె ఉండాలి, ఆ వ్యోమము వలె ఉండాలి, ఆ అంతరిక్షం వలె ఉండాలి, ఆ వ్యోమం వలె ఉండాలి. అందుకు బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం. ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. తత్వమస్యాది లక్ష్యం అంటే గగన సదృశం అన్నారు. ఇక్కడ కూడా గగనం అంటే వ్యోమం కాబట్టి తత్వజ్ఞానములో ఎంతో విశేషమైనటువంటి ముఖ్యమైన సూచన ఇది. తత్వజ్ఞానంలో ఎంతో విశేషమైన ముఖ్యమైన సూచన ఇది. గగన సదృశ్యం అంటే గగనం అంటే వ్యోమం. అందుకు ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అంటే ఈ స్థితులకు సంబంధించిన బోధ అర్ధరాత్రి సమయంలోనే బోధించాలి. ఈ స్థితులకు సంబంధించినటువంటి బోధ అర్ధరాత్రి సమయంలోనే బోధించాలి. ఎవరైతే నిద్రను జయించే సమర్థత కలిగి ఉన్నారో ఈ స్థితులను సంబంధించినటువంటి బోధ అర్ధరాత్రి సమయంలోనే బోధించాలంట. ఎట్లా అంటే నిద్రను జయించాల. ఎవరైతే నిద్రను జయించే సమర్థత కలిగినటువంటి వారు ఉన్నారో వారే అధికారులు ఈ బోధ వినుటకు. ఈ బోధ వినేదానికి వారే అధికారులు. నిద్రను జయించాల. ఆ నిద్ర ఏ నిద్ర అయి ఉండాలంటే నిర్నిద్ర అయి ఉండాలని. నిత్యము దక్షిణామూర్తి స్వరూపంలో నీ మనస్సు ఏకీభవించి ఉండాల. కాబట్టి తురియ నిష్ట కలిగిన వారికి మాత్రమే ఈ పరబ్రహ్మ నిర్ణయ విధానాన్ని
ఈ అఖండ ఎరుక లేని పద్ధతిని అందించడానికి వీలవుతుంది. తురియ నిష్ట కలిగినటువంటి వారికి మాత్రమే జాగ్రత్త దాటుకోవాల, స్వప్న దాటుకోవాల, సుషుప్తి దాటుకోవాల, తురియావస్థ స్థితి రావాలి. ఏమీ తెలియబడని స్థితి, ఏకస్థితినే తెలియబడే స్థితి. కాబట్టి ఆ తురియ నిష్ట కలిగినటువంటి వారికి మాత్రమే ఈ పరబ్రహ్మ నిర్ణయ విధానాన్ని, ఈ అఖండ ఎరుక లేనిటువంటి పద్ధతిని అందించడానికి వీలవుతుంది. కాబట్టి అధికారిత్వాన్ని పొందాలంటే అవస్థత్రయాన్ని దాటాల. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, అదే చెప్పుకుంటే మేము. అధికారిత్వాన్ని పొందాలంటే, అధికారి కావాలి నువ్వు అంటే అవస్థత్రయాన్ని దాటాలి. అలా అవస్థత్రయాన్ని దాటిన బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో, ఆ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఆ అవస్థత్రయాలు ఎవరైతే దాటి ఉన్నారో, ఎవరైతే ఆ బ్రహ్మనిష్ఠులై ఎవరైతే ఉన్నారో వారే అధికారులు. ఇక్కడ అధికారులే పూర్ణస్థితిని విచారించి వినేదానికి ఉపయోగపడే వాళ్ళు అధికారి. పూర్ణాధికారి చెప్పబూనేవారు అంటే గురుతిల్లులు. ఇక్కడ అధికారులేగా బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వారే అధికారులు. అందువల్లనే ఈ సమయంలో బోధించడం, అర్ధరాత్రి సమయంలో బోధించడం, ఈ విషయం లేకుండా నిర్విషయంగా ఉండాలి. ఈ సమయంలో బోధించడం, అర్ధరాత్రి సమయంలో బోధించడం అంటే ఏ విషయము లేకోకుండా నిర్విషయంగా ఉండాలి. ఇది ఆ రాత్రి, ఇది రాత్రి, ఇది ఆ సమయం, ఈ సమయము లేనటువంటి వారై కాలాతీతుడై ఉండాలి. ప్రతిరోజు నిద్రావస్థని నిర్విషయంగా ఆచరించగలిగేటువంటి సమర్థుడు కావాలి. ప్రతిరోజు కూడా నిద్రావస్థని నిర్విషయంగా ఆచరించగలిగేటువంటి సమర్థుడు అయి ఉండాలి. నిజానికి సరి అయిన సత్ సంప్రదాయ ఆరాధన విధి విధానం ఏమిటంటే, నిజానికి సరైనటువంటి సత్ సాంప్రదాయ ఆరాధన విధి విధానం ఏమంటే, సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై కావాల సత్సంగం. ఇది కనీసము పౌర్ణమి రోజన్నా ఆచరించాల అన్నట్టు. రోజు ఆచరించలేకపోయినా పౌర్ణమి రోజైనా ఈ విధానాన్ని ఆచరించాలా అని. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై 8 గంటల వరకు ఆరాధనా విధి జరిగి 8 గంటల వరకు పూజ, గురు పూజ, ఆ విధానం అంతా జరిగి 8 గంటల నుండి 10 గంటల వరకు బోధ జరగాల. 8 గంటల నుండి 10 గంటల వరకు బోధ జరగాలి. తర్వాత ఉపాహారం బ్రేక్, 10 గంటల తర్వాత ఏదైనా స్వల్పంగా ఉపాహారం తీసుకోమంటున్నాడు. మరలా 11:30 నుండి సమాధి నిష్టలో కూర్చుంటే 11:30 నుండి సమాధి నిష్టలో కూర్చుంటే గురువు గారు తెల్లవారుజామున 3:30 గంటల వరకు సమాధి స్థితిలో ఉంటారు. 11:30 నుంచి తెల్లవారుజామున 3:30 గంటల వరకు సమాధి స్థితిలో ఉంటారు. ఆ సమయంలో శిష్యులంతా తత్వాలు పాడుతూ ఉంటారు. గురువు గారేమో సమాధి నిష్టలో కూర్చుంటాడు, అది నిర్నిద్రా స్వరూపంలో కూర్చుంటాడు. ఆ తత్వాలు పాడతాన్య వింటాడో వినలేడో, ఆ సమయంలో శిష్యులంతా తత్వాలు పాడుతూ ఉంటారు. గురుగీతకు సంబంధించిన తత్వాలు కానీ, తారకామృత సారము కానీ, ఈ రకంగా రకరకాలైనటువంటి సాంఖ్య, తారక, అమనస్క పద్ధతికి సంబంధించి గురుగీతకు సంబంధించిన తత్వాలు కానీ, ఆ శ్లోకాలు చెప్పి తాత్పర్యాలు చెప్పుకుంటా ఉండడం, లేదా తారకామృత సారం కానీ, ఈ రకంగా రకరకాలైనటువంటి సాంఖ్య విషయాలు కానీ, తారక విషయాల్లో కానీ, అమనస్క విషయంలో కానీ, ఆ పద్ధతికి సంబంధించినటువంటి బోధనా విధిలో గీతాలు ఆలపిస్తూ ఉంటారు. గురువుగారు సమాధి నిష్ట నుండి 3:30 గంటలకు బయటకు వచ్చిన తర్వాత హస్తమస్తక సంయోగ దీక్ష ద్వారా
ప్రతి ఒక్కరికి ఆశీర్వచనం ఇస్తారు. గురుగారు అస్తమస్తక సంయోగ దీక్ష ద్వారా శిష్యుని తలపైన చేయి ఉంచి గురు సంయోగం చేసి ఆ దీక్ష ద్వారా, అంటే స్పర్శ దీక్షది, ఆ స్పర్శ దీక్ష ద్వారా ప్రతి ఒక్కరికి ఆశీర్వచనం ఇస్తారు. ఈ ఆశీర్వచనం ద్వారా గురు శిష్య అన్యోన్య దర్శనం జరుగుతుంది. ఆ కాలము అమృత కాలంలో, ఆ సమయంలో ఆ దీక్షా స్థితుడై 11:30 నుంచి 3:30 వరకు దీక్ష స్వరూపుడై కూర్చున్నాడు కాబట్టి ఆ దీక్ష ద్వారా అప్పుడు అస్తమస్తక సంయోగం చేస్తే ఆ దీక్ష ద్వారా ప్రతి ఒక్కరికి ఆశీర్వచనం జరిగిస్తారు. ఈ ఆశీర్వచనం ద్వారా గురు శిష్య అన్యోన్య దర్శనం అప్పుడు జరుగుతుంది. ఇది పూర్తయ్యేసరికి తెల్లవారుజామున 5:30 అవుతుంది. ఎందుకంటే అనేక మంది శిష్యులు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత ఇది 5:30 అవుతుంది. అప్పుడు శిష్యులందరినీ బయటకు తీసుకువస్తారు. అప్పుడు శిష్యులందరినీ బయటకు తీసుకొని వచ్చి అప్పుడు ఏకకాలంలో ఆకాశంలో సూర్యుడు చంద్రుడు దర్శనమిస్తారు. ఉభయులు ఏకకాలంలో ఆకాశంలో సూర్యుడు చంద్రుడు దర్శనమిస్తారు. పౌర్ణమి నాడు అయితే ఇద్దరు తెల్లవారుజామున 5:30 కనబడతారు. ఇది కూడా ఒక సంధ్యారూపకమైనటువంటి బోధ. సంజ్ఞారూపమైనటువంటి బోధ. గురువు ఎలా ఉన్నారట? సూర్యుని యొక్క వెలుగులో కనపడకుండా ఉన్నటువంటి చంద్రుని వలె ఉన్నాడు. ఇప్పుడు గురువు ఎట్లున్నాడు అంటే బయటికి అందరినీ తీసుకొచ్చి చూపిస్తే సూర్యుని యొక్క వెలుగులో కనపడకుండా ఉన్నటువంటి చంద్రుని వలె ఉన్నాడు. ఇక్కడ సూర్యచంద్రులను బింబ ప్రతిబింబ న్యాయముతో చూడటం లేదు. ఇక్కడ సూర్యచంద్రులను బింబ ప్రతిబింబ న్యాయంతో చూడలే. లేని ఎరుకకు గుర్తు చంద్రుడు ఒకడు. ఈ లేని ఎరుకకు గుర్తు చంద్రుడు ఒకడు. అఖండ ఎరుకకు గుర్తు సూర్యుడు. అది గుర్తుగా చూపెట్టడం కోసమే పౌర్ణమి రోజు రాత్రంతా ఈ రకమైన బోధ సమాధి నిష్ట మంత్రత్రయ దీక్ష. ఇది ఆ విధంగా చూపెట్టేదానికే. ఎట్లా అంటే ఇక్కడ సూర్యచంద్రులను బింబ ప్రతిబింబ న్యాయముతో చూడటం లేదు. లేని ఎరుకకు గుర్తు చంద్రుడు ఒకరు, అఖండ ఎరుకకి గుర్తేమో సూర్యుడు ఒకరు. అది గుర్తుగా చూపెట్టడం కోసమే పౌర్ణమి రోజు దీక్ష ఇచ్చేది. రాత్రంతా ఈ రకమైనటువంటి బోధా సమాధి నిష్ట జరిగిన తర్వాత మంత్రత్రయ దీక్ష తెల్లవారుజాముకు ఆ 3 మంత్రాలను తెలియబట్టేటువంటిది. అవస్థాత్రయం దాటినటువంటి తురియానిష్ట కలుగజేసి ఆ దీక్షలో అవస్థాత్రయ ఈ 3 జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 కూడా దాటినటువంటి తురియానిష్ట కలగజేసి అక్కడి నుండి తెల్లవారే సమయానికల్లా ఎరుక మీరినటువంటి ఆ కనపడకుండా ఉన్నటువంటి ఆ చంద్రుని వలె నీ ఉండాలి. కనపడకుండా ఉన్నటువంటి ఆ చంద్రుని వలె నీ ఉండాలి అనేటువంటి నిర్ణయాన్ని నీకు దర్శనంగా చూపుతారు. అదే ఆచలంలో. ఆ నిర్ణయాన్ని నీకు దర్శనంగా చూపిస్తారు. ఎక్కడ? అదే ఆచలంలో. అంటే బట్ట బయలును గుర్రు చూపినట్టు లేక పొడిమి అందున, బట్ట బయలును గురుడు చూపినట్టు లేకను పొడిమి అందున, పట్టు వదలక గుట్టు మరొక దిట్టమైపోవే. ఇది మేలుకొలుపులో ఒక దరువు. బట్ట బయలును గురుడు చూపిన నట్టు లేకను పొడిమి అందున, ఈ భూమి పైన పట్టు వదలకోకుండా గుట్టు మరవకోకుండా దిట్టమైపోవే అని సూచన ఉంది. ఆ స్థితిగా శిష్యులకు తెలియపరిచేటువంటి విధానాన్ని, ఆ పౌర్ణమి రోజు జరిగేటువంటి ఆ దీక్షత్రయ స్థితిని
ఆ మంత్రత్రయ స్థితిని ఆ తుర్యావస్థ స్థితిలోకి పోయి 3 అవస్థలు దాటిన తర్వాత ఆ స్థితిగా ఉంటూ దీక్ష ఇమ్మని సలహా ఇచ్చాడు. విశ్వం దర్పణం దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్చన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రాయ యత్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మన ఏ వాద్వయం స్వాత్మనా ఏ వాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ గురుమూర్తయే. దక్షిణామూర్తి 1వ శ్లోకం ఇది. ఈ విశ్వం దర్పణ దృశ్యమాన్ నగరీ తుల్యం తొలి శ్లోకంలో తొలి పాదం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటే ఇందులో ప్రాణప్రదమైన శబ్దం ఏమిటంటే దర్పణం. విశ్వం అంటే ఏమిటి? ఆద్యాంతములు కలిగినది విశ్వం. విశ్వం అనే దానికి మొదలు కొన అనేటువంటిది ఉంది. ఇక్కడ పుట్టింది, ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు చేరింది అనేటువంటి థియరీ ఉంది ఈ విశ్వానికి. అంటే ఒక కాలంలో పుడుతుంది, ఒక కాలంలో పోతుంది. ఇది ఆద్యాంతాలు ఉన్నాయి దీనికి. పుడుతుంది, అంతం కూడా అవుతుంది. ఇలా ఆద్యాంతములు ఈ 2 లక్షణములు కలిగినది ఏదైతే ఉందో అది విశ్వం. మొదలు కొన, పుట్టడము పోవడం అనేటువంటి లక్ష్యం దేనికైతే ఉందో అదే విశ్వం. వేదాంత చర్చలో అంటే ఈ బోధలో ఎప్పుడూ కూడా 4 స్థాయి భేదాలు ఉంటాయి. వేదాంత చర్చలో ఎప్పుడు కూడా ఇది బోధలో అంటే కూడా 4 స్థాయి భేదాలు ఎప్పుడూ ఉంటాయి. అవి 4 భేదాలు ఏవి అంటే జీవ పద్ధతి, ఆత్మ పద్ధతి, బ్రహ్మ పద్ధతి, పరబ్రహ్మ పద్ధతి. జీవుడికి అన్వయం చేసి చెప్తారు. జీవ పద్ధతిలో ఏమి జీవుడికి అన్వయం చేసి చెప్తారు. నేను జీవుడిని అన్న చోటు నుండి బోధ చెప్తారు. శిష్యులకు చెప్పేటప్పుడు జీవ పద్ధతిగా చెప్తారు. అదే సాంఖ్యం అంతా జీవ పద్ధతిలోనే నడుస్తారు. జీవుడికి అన్వయం చేసి చెప్తారు. నేను జీవుడిని అన్న చోటు నుండి బోధ చెప్తారు. తర్వాత ఆత్మ పద్ధతి చెప్తారు. ఆత్మ పద్ధతి నేను ఆత్మననేటువంటి పద్ధతిలో ఆత్మకు అన్వయం చేసి చెప్తారు. ఇది తారకం. అందుకే సీతాదేవి ఆంజనేయ స్వామికి మొదట తారకం బోధిస్తుంది, మొదట సాంఖ్యం బోధిస్తుంది. తర్వాత నాయన నువ్వు శ్రీరామచంద్రుని దగ్గర పోయి వినమని చెప్తుంది. ఆయన తారకం బోధిస్తాడు. ఇట్లా అదే బ్రహ్మాండ పురాణం. అది దీంట్లో మొదటి పేజీలోనే వచ్చే బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణం నుంచి ఏర్పడినటువంటిది సీతారామాంజనేయ సంవాదం. స్కాంద పురాణం నుంచి ఏర్పడినటువంటిది గురుగీత. ఇది బ్రహ్మ పద్ధతి. 3వ స్థాయిలో నేను బ్రహ్మముననేటువంటి స్థాయిలో అన్వయం చేసి చెప్తారు. 3వ స్థాయిలో. 2వ స్థాయి ఏమి ఆత్మ పద్ధతి. నేను ఆత్మననే పద్ధతిలో ఆత్మకు అన్వయం చేసి చెప్తారు. 3వ స్థాయిలో ఏం చెప్తారు? బ్రహ్మ పద్ధతి చెప్తారు. నేను బ్రహ్మమనేటువంటి స్థాయిలో అన్వయం చేసి చెప్తారు. అప్పటికి ఈ జీవభావం అంతా బాయ, అంటే 96 తత్వాలన్నీ బాయ. మిగిలి ఒక బ్రహ్మ పద్ధతి ఒకటే మిగిలింది. 96లో ఆ బ్రహ్మస్వరూప పద్ధతి 3వ స్థానంలో మిగిలింది. ఇక 4వ స్థాయిలో పరబ్రహ్మ పద్ధతి. నేను పరబ్రహ్మమును అనే స్థాయిలో అన్వయం చేసి చెప్తారు. నేనే పరబ్రహ్మమును, నేనే దక్షిణామూర్తి స్వరూపాన్ని, ఆ విధంగా అన్వయం చేసి చెప్తారు ఈ 4 పద్ధతులు. అప్పటికి నేనెవరు,
అన్న ప్రశ్న ఒక్కటే. నేనెవరు అనే నేనెవరు అనేది రమణ మహర్షి చిన్న గ్రంథం రాశాడు. చిన్నది ఉంది అది. నేను ఒక 25-30 ఇచ్చింటి అటుకు పోయినప్పుడు. మంచి కోటి ఇచ్చానంగా ఉన్నాయి. నేనెవరు అన్న ప్రశ్న ఒకటే. కానీ ఆ సమాధానములు ఎన్ని ఉన్నాయి? ఆ సమాధానాలు ఎన్ని ఉన్నాయంటే, నేను జీవుడు, నేను ఆత్మ, నేను బ్రహ్మము, నేను పరబ్రహ్మము అనే 4 సమాధానములు వస్తాయి. అనే 4 సమాధానాలు వస్తాయి. కాబట్టి తత్వ విచారణకు సంబంధించిన ఏ అంశాన్ని సృజించినా కూడా, తత్వ విచారణకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని సృజించినా కూడా ఈ 4 స్థాయిలలో నీకు ఆ బోధ స్ఫురించాలి. నువ్వు ఏ స్థానంలో బోధ వింటాన్యా? జీవ పద్ధతిలో విను, ఆత్మ పద్ధతిలో విను, బ్రహ్మ పద్ధతిలో విను, పరబ్రహ్మ పద్ధతిలో విను. నీకు ఈ 4 స్థాయిలలో నీకు ఆ బోధ స్ఫురించాలి. అప్పుడు నీకు తత్వజ్ఞానం కరతలామలకం అయినట్లు. ఈ చేయి ఎట్లా నీవు సులభంగా చూస్తున్నావో, ఈ చేతికున్నటువంటి కడియం ఎట్లా సులభంగా చూస్తున్నావో, అంత సులభంగా అది కరతలామలకం అయినట్లే నీకు. నువ్వు ఏ స్థాయిలో జీవ పద్ధతిలో విన్నా, ఆత్మ పద్ధతిలో విన్నా, బ్రహ్మ పద్ధతిలో విన్నా, పరబ్రహ్మ పద్ధతిలో విన్నా, అదే స్ఫురించాలి నీకు. నేను బ్రహ్మనైతిని అనేటువంటి నిర్ణయం, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనే నిర్ణయం. నీవు ఎటువంటి గురువును ఆశ్రయించాలయ్యా అంటే, చూడు, నువ్వు ఎటువంటి గురువును ఆశ్రయించాలంటే, ఈ 4 స్థాయిలలో కూడా నీకు బోధ స్ఫురణ పూర్తిని ఎవరైతే అందించగలుగుతారో, అదే కదా సాంఖ్య, తారక, అమనస్క, అచల స్థితి. నీకు ఎవరైతే పూర్తి 4 స్థాయిల్లో పూర్ణబోధ చెప్పే వాళ్ళై ఉంటారో, ఈ 4 స్థాయిలలో కూడా నీకు బోధ స్ఫురణ పూర్తిని ఎవరైతే అందించగలుగుతారో, అట్టి సద్గురుమూర్తిని ఆశ్రయించాలి. అట్లా పూర్ణ గురువు కావాలి. అయితే ఈ 4 స్థాయి భేదాలను నీకు అందించేటప్పుడు నీవు ఏ స్థాయిలో ఉన్నావనేది ముఖ్యంగా స్వీకరిస్తారు. ఈ 4 స్థాయిల్లో నీకు ఏ పద్ధతిలో బోధ చెప్పాలో, నువ్వు ఏ స్థాయిలో వినగలుగుతావో వాటిని బట్టి నీకు బోధిస్తారు. ఏ తరగతిలో నువ్వు ఏ స్థితిలో నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావో బట్టి బోధిస్తారు. ఎందుకని అంటే, నీవు జీవభ్రాంతి అనే స్థాయిలో జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా చూస్తున్నప్పుడు నీకు సరాసరి పరబ్రహ్మ నిర్ణయాన్ని చెప్పాలనుకుంటే వీలవుతుందా? వీలు కాదు. నీవు జీవభ్రాంతిలో నీవు జీవభ్రాంతి అనే స్థాయిలో జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా చూస్తున్నప్పుడు నీకు సరాసరి పరబ్రహ్మ నిర్ణయాన్ని చెప్పాలంటే అది కుదరదు. అది వీలవుతుందా? వీలు కాదు. ఆయన చెప్పగలిగినటువంటి సమర్థుడే. ఆయనేమో చెప్తాడు, పరబ్రహ్మతత్వ పద్ధతిలోనే చెప్పమంటే చెప్తాడు. ఆయన చెప్పగలిగిన సమర్థుడే. అయినప్పటికీ కిందకు దిగకుండా పైన పరబ్రహ్మ నిర్ణయం చెబితే నీవు అందుకోలేవుగా. నీవు అందుకుంటావా? బత్తలపల్లి చెన్నయ్య స్వామి అందుకున్నట్లు అందుకోవాలా. పైబోధ చెప్తే పైబోధనే అందుకోవాలా కదా. ఆయన చెప్పగలిగినటువంటి సమర్థుడే. అయినప్పటికీ కిందకు దిగకుండా పైన పరబ్రహ్మ నిర్ణయం చెప్తే నీవు అందుకోలేవుగా. అందుకని ఏం చేస్తారు? కొన్ని సూచనా వాక్యాలు చెప్తారు. గురుగారు ఏమంటున్నా, చిన్నపిల్లోనికి మొదట పాలు తప్పల్లా, మళ్ళా తర్వాత రాగి కొట్ర తలపాగా చేసి తాపుతా రావాలి. మళ్ళా మెత్తగా చేతిలో ముద్ద నలిపి మనం గెలికిన రీతిగానే పెట్టుకోకుండా మెత్తగా నలిపి మళ్ళీ పెట్టాల. ఇట్లా క్రమేపీ పెంచుకుంటూ రావాలి. అట్లయితే తింటాడు. కానీ ఒకటే పరి ముద్ద పెడితే గొంతులో ఇరికించుకుంటాడు.
ఆ విధంగా అందుకని ఏం చేస్తారు, కొన్ని సూచనా వాక్యాలు చెప్తారు. చెప్పే వాటిల్లో ఏముంటాయి, కొన్ని సూచనా వాక్యాలు ఉంటాయి. ఈ సూచనా వాక్యములన్నీ కూడా పరబ్రహ్మను బోధిస్తాయి. ఒకటే పాటే ముద్ద పెట్టకూడదు తప్ప, ఇది క్రమేపీ ఇట్లా వింటే తెలుస్తుంది అని చెప్తా అంటే గురువు గారు. కొన్ని సూచనా వాక్యాలు ఉంటాయి. ఈ సూచనా వాక్యాలన్నీ కూడా పరబ్రహ్మను బోధిస్తాయి. దాని తర్వాత నిర్ణయ వాక్యాలు చెప్తారు. సూచనా వాక్యాల తర్వాత ఈ సూచనా వాక్యాలన్నీ కూడా పరబ్రహ్మాన్ని బోధిస్తాయి బాగా. దాని తర్వాత నిర్ణయ వాక్యాలు చెప్తారు. నిర్ణయ వాక్యాలన్నీ బ్రహ్మమును బోధిస్తాయి. దాని తర్వాత లక్షణ వాక్యాలు చెప్తారు. లక్షయుక్తమైనటువంటి వాక్యాలు చెప్తారు. లక్షణ వాక్యాలు ఆత్మని బోధిస్తాయి. ఆత్మబోధనను బోధిస్తాయి బాగా ఈ లక్షణ వాక్యాలు. దాని తర్వాత సాధనా వాక్యాలు చెప్తారు. అప్పుడు జీవభావము ఉన్నవాడు ఆత్మభావాన్ని అందుకోవడానికి ఆ సాధనా వాక్యాలు చెప్తారు. జీవభావం నుంచి ఆత్మభావాన్ని అందుకోవడానికి సాధనా వాక్యాలు చెప్తారు. జీవభావంలో ఉన్నవాడు ఆత్మభావాన్ని అందుకోవడానికి ఆ సాధనా వాక్యాలు ఉపయోగపడతాయి. జీవభావంలో ఉన్నవాడు ఆత్మాభావాన్ని అందుకోవడానికి ఆ సాధనా వాక్యాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఏ గ్రంథాన్ని చదివినా, ఏ బోధ విన్నా కూడా వాటిని ఈ పద్ధతిగా విభజన చేసి, ఏ గ్రంథాన్ని చదివినా, ఏ బోధ విన్నా కూడా ఈ పద్ధతిగా విభజన చేసి చూసుకోగల స్పృహ శిష్యునికి ఉండాల. అందుకే విన్నది ఎట్లా అంటే, ఎక్కడైనా కానీ ఓ మైకులో ఏ తత్వం అన్నా చెప్తా ఉన్నీగాక, అది జీవభావంలో ఉందా, అది ఆత్మభావంలో చెప్తున్నారా, అది బ్రహ్మభావంలో చెప్తున్నారా, అది పరబ్రహ్మభావంలో చెప్తున్నారా అనేటువంటిది అదే నీ మదికి సూట్ అవుతుంది. అప్పుడే ఆ తత్వం ఎక్కడైనా కానీ ఏ తత్వం చెప్తా ఉన్నా, ఎక్కడ ఏ మైకులో ఏ ఉపన్యాసాలు చెప్తున్నా, ఏమి వింటా ఉన్నా, లేదా నీవు ఏ గ్రంథం తీసుకొని చదివినా, నీ భావనను బట్టి దాంట్లో ఉన్నటువంటి దాన్ని అప్పుడే నీవు ఆ భావన చెందుతావు. ఎందుకంటే పూర్ణభావం ఎరిగినటువంటి వాడు అయితే. కాబట్టి ఏ గ్రంథాన్ని చదివినా, ఏ బోధ విన్నా కూడా వాటిని ఈ పద్ధతిగా విభజన చేసి చూసుకోగల స్పృహ నీకుండాల, ఆ శిష్యునికి ఉండాల. అది రావాలి శిష్యునికి. అందులో సూచన వాక్యం ఏది అంటే నిర్ణయ వాక్యం ఏమిటి, అందులో సూచన వాక్యం ఏది, నిర్ణయ వాక్యం ఏది, లక్షణ వాక్యం ఏమిటి, సాధన వాక్యం ఏమిటి అంటే ఈ 4 కూడా బోధించేటప్పుడు సద్గురుమూర్తి స్వానుభవ ప్రమాణంతో కూడిన అనుభవ వాక్యం కూడా చెప్తారు. ఆ సద్గురువు తన యొక్క స్వానుభవ ప్రమాణంతో కూడినటువంటి అనుభవవాక్యం కూడా చెప్తారు. ఎందుకని, లేకపోతే వినేవాడికి విశ్వాసం కలగదు. అంటే చెప్పేటువంటి గురువు ఆ స్థితిలో కలిగి ఉండి చెప్పాలా అంటున్నాడు. చెప్పే గురువు స్వానుభవం తనకు ఉండాల, అనుభవం తనకు ఉండి చెప్పాలా అంటాడు. అట్లా ఎట్లా అంటే వివేకానంద స్వామి దగ్గరికి ఒక ఆయన, నా మనవడు దిన్నము బెల్లం తింటున్నాడు, ఈ గాయాలన్నీ మానవు, వీని శరీరం తీపి శరీరం అయిపోయింది, వీనికి అట్లా మీరన్నా చెప్పండి స్వామి అని పిలిచకపోయింది. మీరన్నా చెప్తే వింటాడు, వీడు బెల్లం తింటాడు, తిన్నాము తీపి శరీరం అయింది, వీనికి గాయాలన్నీ ఉన్నాయి, మానవు ఇవి అని. సరేనమ్మా 9 రోజుల తర్వాత పిలుచుకురాపో చెప్తాను అన్నాడు. 9 రోజుల తర్వాత పోతే నాయన బెల్లం తినద్దురా అని అన్నాడు. ఆయనకు కూడా రోజు రొంత బెల్లం తినే అలవాటు ఉండేది. తను మానుకొని కదా చెప్పాల్సింది. 9 రోజులకు తన ఆటి నుంచి మానుకున్నాడు. తన తిన్న ఆహారము 9 రోజులు ప్రభావితం శరీరంలో ఉంటుంది కాబట్టి 9 రోజుల తర్వాత చెప్పినాడు. ఆయన అయ్యో స్వామి, ఆ రోజే మానుకోండి, ఈ 9 రోజులంతా కూడా తినుకోకుండా ఉండు కదా అని అడిగిందంట. అమ్మ, నేను ఆచరించి వారిని ఆచరింపజేయాలి కాబట్టి నేను బెల్లం తినే అలవాటు నాకు ఉంది, నేను బెల్లం తినేది మానుకొని
వానికి ఆచరింపజేస్తే అది వాడు వింటాడు అని ఓ చోట ఇది చదివిన. అట్లా ఆ సద్గురుమూర్తి స్వానుభవ ప్రమాణంతో ఉండాల. తన యొక్క స్వానుభవ ప్రమాణంతో కూడినటువంటి అనుభవవాక్యం కూడా చెప్తారు. ఎందుకని అంటే లేకపోతే వినేవాడికి విశ్వాసం కలగదు. లేకపోతే వినేవాడు ఇదంతా అటోపిన్ స్కైన్స్ అని అనుకుంటాడు. అంటే ఇది ఎప్పటికీ కూడా సాధ్యం కాదేమో, ఇది ఎప్పటికీ కూడా సాధ్యం కాదేమో అని అనుకుంటాడంట. ఎక్కడో ఆకాశంలో చెప్తున్నారు, ఎక్కడో వీళ్ళు పరబ్రహ్మతత్వంలో చెప్తున్నారు, ఆకాశంలో చెప్తున్నారే, ఇదంతా అయ్యే పనేనా అనే సందేహం కలుగుతుందండి. అట్లా కలగకుండా ఉండటానికి ఏం చేస్తారు అంటే ఆ వినేవానికి ఎక్కడబ్బా ఎక్కడో ఆకాశంలో చెప్తా ఉన్నారే, ఇదంతా అయ్యే పనేనా అనే సందేహం కలుగుతుంది. మరి అలా కలగకోకుండా ఉండటానికి ఏం చేస్తారు అంటే స్వానుభూతితో కూడినటువంటి ప్రమాణ వాక్యం చెప్తారు. నీకు తన అంటే అనుభవరూపంగా ఉండేటువంటి ప్రమాణ వాక్యాన్నే చెప్పాలి. శృతి, యుక్తి, అనుభవం, ఆ స్వానుభవం అనుభూతితో కూడినటువంటి ప్రమాణ వాక్యం చెప్తారు. కాబట్టి నీవు ఏ బోధ విన్నా కూడా ఈ రకమైనటువంటి విభజనతో వాటిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఈ సిద్ధాంత గ్రంథం చదివినా అంటే ఏ సిద్ధాంత గ్రంథం చదివినా, ఏ లక్షణ గ్రంథం చదివినా, ఏ ఉపనిషత్తు చదివినా, భగవద్గీత చదివినా, ఏ తత్వజ్ఞానాన్ని సంబంధించినటువంటి గ్రంథం చదివినా, ఏ బోధ విన్నా ఈ రకమైనటువంటి విభజనను అందులో గ్రహించగలిగే నేర్పును సంపాదించాలి. అది ఏమి ఆ చిత్రాన్ని చూసినా, దేవస్థానంలోకి పోయి ఆ మూర్తిని చూసినా, ఆ గోపురాన్ని చూసినా దాన్ని భావన చెందల్లా. ఈ దావిడి పోతే అంటే ఒక చిత్రాన్ని చూసినా ఆ భావన చెందేటువంటి తీరి. ఏ సిద్ధాంత గ్రంథం చదివినా, ఏ లక్షణ గ్రంథం చదివినా, ఏ ఉపనిషత్తు చదివినా, ఏ భగవద్గీత చదివినా, ఏ తత్వజ్ఞానానికి సంబంధించినటువంటి గ్రంథం చదివినా, ఏ బోధ విన్నా ఈ రకమైనటువంటి విభజనను అందులో గ్రహించగలిగేటువంటి నేర్పును సంపాదించాలి. నీ పూర్ణబోధ స్థితికి మార్చుకొని ఊహించుకొని తెలియబడాలి. ఈ నేర్పును సంపాదించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు సచ్చిష్యుడయ్యే అధికారాన్ని సంపాదిస్తాడు. ఈ నేర్పును సంపాదించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వారు సచ్చిష్యుడయ్యేటువంటి అధికారాన్ని సంపాదిస్తాడు. ఇది శరణాగతి వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? శరణాగతుడకు శిష్యుని కరుణామృత దృష్టి చేత అని గ్రంథార్థం చెప్తాడు కదా, గురు శిష్య అన్యోన్య దర్శనంలో 2వది. అట్లా శరణాగతి కావాల. ఎవరికి? గురువుకు, బోధించే గురువుకు శరణాగతి కావాల. శరణాగతి వలన మాత్రమే సాధ్యమవుతుంది. అంటే భౌతికమైనటువంటి ప్రక్రియతో ఇది సాధ్యం కాదు. ఈ భౌతికమైనటువంటి ప్రక్రియ అంతా ఉంటే నేను ఫలానా, నాది ఫలానా కులము, నేను ఫలానా వారిని, నేను ఇంత ఉండేటువంటి వాడిని, నేను అక్కడ పోయి తల ఒగ్గడమా, నేను అక్కడ పోయి సేవ చేయడమా అనేది కాదు. అంటే భౌతికమైనటువంటి ప్రక్రియతో ఇది సాధ్యం కాదు. మానవులలో చాలా మంది ఎలా ప్రయత్నిస్తారు? లాజిక్ బ్రెయిన్, లాజిక్ మైండ్, లాజిక్ బ్రెయిన్తో, లాజిక్ మైండ్తో వాడతారు. ఇది బుద్ధి వికాసాన్ని వాడి, ఆ యొక్క బుద్ధి వికాసాన్ని వాడి వీటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడో ఒక చోట తికమక పడిపోయి ఆ విభజన సరిగా తెలుసుకోలేక అమ్మయ్యా శివయ్య స్వామి ఇట్లా లాజిక్ బ్రెయిన్, లాజిక్ మైండ్ ను వాడతారు. బుద్ధి వికాసాన్ని వాడి వీటిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు.
ఎక్కడో ఒక చోట తికమక పడిపోయి ఆ విభజన సరిగా తెలుసుకోలేక గందరగోళంలో పడిపోతారు. అప్పుడు గందరగోళంలో పడిపోయి ఈ గురువు దగ్గర నాకేం తెలియవలేదు, ఇంకో గురువు దగ్గర చేరదాం, ఈ మతంలో నాకేం తెలియవలేదు, ఇంకో మతంలోకి చేరదాం, అన్య మతాలకు అన్య గురువుల దగ్గరికి ప్రయాణం కడతారు. కాబట్టి ఈశ్వరుడికి సద్గురువుకి శరణాగతుడవై ఆ ఈశ్వరుడే సద్గురుమూర్తి. కాబట్టి ఈశ్వరుడికి సద్గురువుకి శరణాగతుడవై నీవు ఆ బోధన స్వీకరించాలి. దాన్ని జీర్ణం చేసుకోవాలి, దాన్ని విచారణ చేయాలి, దాన్ని నిజ జీవితంలో అప్లై చేసుకోవాలి, ఆపాదించుకోవాలి, వాటి స్వానుభూతి ప్రమాణంగా తెలుసుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కూడా నీ లోపల జరిగితే ఈ ప్రక్రియ అంతా కూడా నీ లోపలే జరగాలి. దాన్ని నిజంగా నీ జీవితంలోకి అప్లై చేసుకోవాలి, అంటే అనుభవంలోకి అప్లై చేసుకోవాలి, ఆపాదించుకోవాలా, వాటిని స్వానుభూతి ప్రమాణంగా తెలుసుకోవాలా. ఈ ప్రక్రియ అంతా నీ లోపల జరిగితే నీవు ఆ అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేసి నీలో ప్రేరేపణ జరుగుతున్నటువంటి అనుభవం అంతా ప్రయాణాన్ని అంతా పూర్తి చేసి సరిగ్గా పండుతావు అన్నమాట. సరిగా పండుతావు. పండినావు అనుకో ఇంకా రాలిపోతావు. పండైతే అది రాలిపోతుంది. ఇంకా అట్లా జీవన్ముక్తిని పొందుతావు. ఇప్పుడు ఆ దృష్టిలో నీవు దక్షిణామూర్తి స్తోత్రాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేయాల. అంటే ప్రతి పదము ఆ పదము యొక్క అర్థము స్పష్టంగా తెలుసుకోవాల. దక్షిణామూర్తి శ్లోకాల్లో ఈ స్తోత్రాల్లో బాగా అధ్యయనం చేసి గురు విచారణ చేసి మనం సొంతంగా అధ్యయనం చేయలేం. ఇట్టి విచారణ వల్ల అధ్యయనం చేయగలుగుతాం. అంటే ప్రతి పదము యొక్క అర్థము స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడు ఆ వాక్యాలన్నీ కలిపి ఏ లక్ష్యాన్ని సూచిస్తున్నాయో ఆ వాక్యాలన్నీ కలిపి ఏ లక్ష్యాన్ని అయితే నీకు సూచిస్తున్నాయో ఆ సూచనా వాక్యం తెలుసుకోవాల. అవి ఏ సాధన ద్వారా సాధింపబడాలో అవన్నీ కూడా ఏ సాధన వల్ల మనం సాధించగలుగుతామో అవి సాధించబడాలో సాధనా వాక్యం తెలుసుకోవాల. ఏ విధంగా అయితే వాటిని ఇట్టుకొని రాగలుగుతాము. ఒక చోట ఏదైనా వస్తువు ఉంది, ఆ వస్తువుని ఎతకరాలేమనుకో, దారి పట్టుకొని ఈడ్చకొస్తాం కదా. సాధన దానికి పరిమితమై దారిని పట్టుకొని ఈడ్చుకొచ్చినట్టు అవి ఏ సాధన ద్వారా సాధించబడాలో, ఎట్లయితే దాన్ని మనం ఈడ్చుకురాగలుగుతామో, ఎట్లయితే సాధించరాగలుగుతామో, ఎట్లయితే తన అనుభవంలోకి ఉన్నటువంటి దాన్ని మళ్ళీ దృఢపరుచుకుంటామో, ఆ నిర్ణయ స్థితిలోకి ఎట్లయితే రాగలుగుతామో ఆ సాధన వాక్యం తెలుసుకోవాలి. అవి అనుభూతి ప్రమాణంలో ఏ రకమైన అనుభూతిని ఇస్తాయో ఆ ప్రమాణ వాక్యం కూడా తెలియాలి. నీ అనుభూతిలో ఆ అనుభూతి ప్రమాణంలో ఏ రకమైనటువంటి అనుభూతిని ఇస్తాయో ఆ ప్రమాణ వాక్యం కూడా తెలియాలి. అట్లా నీ చూపు ఎట్లై ఉండాలి, నీ సాధన ఎట్లై ఉండాలి అంటే ఏదో సినిమాలో రామారావు గారు ఏది చూసినా లింగ రూపమే కనపడుతుంది. తన మదికి ఏది చూసినా ఆ మూర్తి స్వరూపాన్ని ఏది చూసినా లింగ రూపంగానే కనబడతాడు. దానికి పోయి అక్కడ పోయి పూజిస్తాడు. ఆ స్కననాలు చూసినా గానీ ఆయనకు లింగ రూపమే కనపడతాయి. అక్కడ పోయి పూజిస్తాడు ఆయన. అట్లా ఆ యొక్క స్థితిని ఆ అనుభూతిలో రావాలి. ఏది చూసినా దక్షిణామూర్తి స్వరూపము నేను బ్రహ్మనైతేనండి పరబ్రహ్మ పద్ధతిగా నువ్వు వింటేనే బాగా దృఢమవుతుంది. ఆ పరబ్రహ్మ పద్ధతిగా వినే స్థాయికి చేరాలి. అట్లా భావన పొందాలి. కాబట్టి ఒకే వాక్యానికి శబ్దార్థం, ఒకే వాక్యానికి శబ్దార్థము, వాక్యార్థము, లక్ష్యార్థము, అనుభవార్థము 4 ఉన్నాయన్నమాట.
ఈ ఒకే వాక్యానికి ఏం స్వామి శివయ్య స్వామి డిస్టర్బ్ చేయాలనే కావాలని ఏమో సమయం ఫోన్లో మిస్టేక్ అది. మీటు పెట్టు. ఫోన్లో మిస్టేక్ మీటు రాలేదు మరి. కాబట్టి ఒకే వాక్యానికి శబ్దార్థము, వాక్యార్థము, లక్ష్యార్థము, అనుభవార్థము 4 ఉన్నాయన్నమాట. ఈ దక్షిణామూర్తి స్తోత్రానికి ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఆ దక్షిణామూర్తి ఉన్నటువంటి ఈశ్వరీయ మౌనస్థితి, పరబ్రహ్మ నిర్ణయం ఏదైతే ఉందో అది ఈశ్వరీయ మౌనస్థితి. ఆ పరబ్రహ్మ నిర్ణయం ఏదైతే ఉందో అది ఈశ్వరీయ మౌనస్థితి. ఆ ఈశ్వరీయ మౌనాన్ని అందించే ప్రయత్నం, ఈ స్తోత్రములో చేయబడింది. కాబట్టి అది కాలాన్ని దాటినటువంటి స్థితి, కాలాతీతమైనటువంటి స్థితి. కాలాకాలముల యందు వాలాయము ఒక్క రీతి. ఇది మనకు పూజా విధానంలో వచ్చేటువంటి వాక్యం. కాలాతీతమైనటువంటి స్థితి, కాలాకాలములందు వాలాయముగా ఒక్క రీతి లేని పద్ధతి ఏదైతే ఉందో అది బోధించమని అడుగుతున్నాడు. అట్లా బోధించడం కోసమని దీనిని ఈ విధంగా స్వీకరించారన్నమాట. వీటికి కాలం సరిపోయింది, రేపు విచారిద్దాం. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి స్వామి. అంగలింగముల జీవాలింగ దేహము వేగ భంగ పరచి లింగము తానై పరంగనాలతో గుడి రంగు మీరంగా తెలంగేటి గురు నాకు మంగళమో మంగళమో. సద్గురు దేవా మంగళమో మంగళమో. శ్రీ పుల్లయార్య మంగళమో మంగళమో. ఈడా పింగళులతో జోడు బాయక హంసాజాడ దేలసి ఏడవ మేడ జేరి నాడు నేడనగాయి నేడు వాక్యములెల్లా వేడుకతో నాట్యమాడించే గురు నాకు మంగళమో మంగళమో. చండం శూశసి తారామండలంబుల గుడి దండిగా దిశలెల్లా నిండుకోని అండ పిండ బ్రహ్మాండ భాండములెల్లా మెండుగా వ్యాపించి ఉండిన గురు నాకు మంగళమో మంగళమో. ఘోర దురిత సంసార వారధి దాటి 6 వర్గములెల్లా పారత్రోలి 6 సరసముల నీరి ఆవల జేరి ధీరుడై నెలకొన్న కారణ గురు నాకు మంగళమో మంగళమో. వేద విహిత బోధమోదముతో దిల్పి వేదాంత వేద్యుడై వెలయుచున్నా మేదిని కృష్ణపురంబున వెలసిన పల్లపోతుల పుల్లయాజులకిప్పుడు మంగళమో మంగళమో. సద్గురు దేవా మంగళమో మంగళమో. శ్రీ పుల్లయార్య మంగళమో మంగళమో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళము.
జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణానంద కృష్ణమూర్త్యాజులకు జై. ఇదిగో. అనంత భక్త మండలికి జై జై.